బంధు ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్నారో అది చాలా అద్భుతంగా అన్ని సెక్షన్లు, అన్ని పార్టీలు, అన్ని కుల సంఘాలు సంపూర్ణంగా మద్దతు ఇచ్చినందుకు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. ఇవాళ బీసీ రిజర్వేషన్లకు సంబంధించింది అన్ని పార్టీలు మాట్లాడడం అనేది ప్రపంచ చరిత్రలోనే ఇది ఒక మొదటిసారి. ఎందుకంటే అధికార పార్టీ, ప్రతిపక్ష పార్టీ కలిసి బంధుకు పిలిపియడం అనేది అంటే తెలంగాణ ఉద్యమంలో కూడా ఇది జరగలేదు, కానీ ఇది జరగడం అనేది చాలా గొప్ప విషయం. కాబట్టి ఇది ఎందుకు గొప్ప విషయం అంటే ఈ నినాదంలో, ఈ వాదంలో జీవం ఉన్నది. ధర్మమైనటువంటి పోరాటం ఇది. ధర్మ పోరాటం కనుక ఇలా అన్ని పార్టీలకు సంబంధించిన వాళ్ళు ఇచ్చారు. బీసీలు కూడా ఒకనాటి బీసీలు కాదు, ఇవాళ చైతన్యవంతమైనటువంటి బీసీలు. మరి రాబోయే కాలంలో బీసీల ఉద్యమం చాలా ఉధృతంగా ఉంటుంది. ఈ ఒక్క రోజు జరిగేటువంటి బంద్కి కాకుండా అది నిరంతరం కొనసాగించవలసిన అవసరం ఉన్నది. మిత్రులు, ఇంకొకటి ఏమంటే ఇవాళ నిరాహార దీక్షలు కూడా తెలంగాణ ఉద్యమంలో ఎట్లయితే నిరాహార దీక్షలు పెట్టామో అట్లా తప్పకుండా పెట్టే కార్యక్రమం కూడా అతి త్వరలోనే నిర్ణయం తీసుకొని ఇదే మల్కాజ్గిరి నియోజకవర్గంలో ఇక్కడనే మొదలైనటువంటి ఉద్యమాన్ని ఇక్కడనే స్టార్ట్ చేసి రాబోయే రోజులలో రిలే నిరాహార దీక్షలు కూడా నిర్వహిస్తామనేది సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాను. ఇవాళ అందరూ రిజర్వేషన్లకు అనుకూలంగా మాట్లాడుతున్నారు. మరి ముల్లెక్కడ పోయింది? అందరూ దొంగ అన్నట్టుగా ఉన్నటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి ఇదంతా కూడా తెలంగాణలో ఉద్యమంలో నిర్మాణంలో ఉన్నటువంటి ప్రతి బీసీ అర్థం చేసుకుంటున్నాడు. రాబోయే కాలంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలు అందరూ కలుపుకొని మహత్తరమైనటువంటి బహుజన ఉద్యమం కూడా జరగబోతుంది అనేది ఈ సందర్భంగా గుర్తు చేస్తూ సెలవు. జై బీసీ.